హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఫ్రెండ్స్ లంచ్లోకి నేను రైస్ ఇంకా డల్మా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను రైస్ కోసం అని ఇక్కడ అన్నం ఎసరు పెట్టేస్తాను. ఇక్కడ ఎసరు కూడా మరిగిపోతుంది. సో ఇక్కడ ఎసట్లో బియ్యం వేసేసి తర్వాత నేనేంటంటే డల్మాకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటాను. అయితే వెజిటేబుల్స్ ముందు కట్ చేసుకుంటాను. ఇక్కడ అన్నం అయ్యేలోగా నేను ఆ పని ఏదో చూసుకుంటాను. ఈరోజు అయితే సోమవారం కాబట్టి మా వదిన అయితే ఉల్లి లేని వంట అయితే తింటారండి. సో ఇవాళ ఆనియన్స్ అవి తినరు కాబట్టి సింపుల్గా రైస్ ఇంకా డల్మా చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే అన్నం కూడా సగం ఉడికిపోయింది. ఇంకా కాసేపు అయిపోతే అన్నం కూడా ఉడికిపోతుంది. సో అన్నం వంచేసి ఇంకా డల్మా చేసేసుకోవడమేనండి. ఈ అన్నం ఉడికేలోగా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే పెసరపప్పుని దోరగా వేయించుకుంటున్నాను. సో వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఎర్రగా మరీ ఎర్రగా కాకుండా దోరగా వేపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే పెసరపప్పు వేగిపోయింది కదా, దాన్ని అయితే పక్కకి తీసి పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే పప్పు కోసం కొన్ని నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. నీళ్ళు కాస్త మరిగాక ఒక కప్పు వరకు పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి. ఈ డల్మా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? అయితే ఈ డల్మా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే నీళ్ళు మరిగాక బాగా కాస్త అందులోని వేసుకున్నాను కదా, పెసరపప్పు అనేది వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక్కసారి ఒక మరుగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపటి వరకు ఉడికించుకోవాలి. 50% వరకు ఉడికిపోతే సరిపోతుందండి. ఆ తర్వాత సైడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులోకి కాస్త నూనె పోసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, సోంపు ఇంకా చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే కొన్ని కరివేపాకు అయితే కొన్ని కర్రీ లీవ్స్ అయితే వేసుకుంటున్నాను. అవి కాస్త వేగాక ఇప్పుడు కాస్త వేగించుకోవాలి. శుభ్రంగా వేయించుకున్న తర్వాత కాస్త ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. ఈ డల్మాలోకి అయితే మనం ఎన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నా బాగుంటుందండి. సో మన ఇష్టం ఏవే వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇదైతే చాలా హెల్తీ రెసిపీ కూడా. ఎక్కువ నూనె అవి కూడా ఏమి అవసరం లేదు. చాలా తక్కువ దీంట్లో చాలా హెల్తీ రెసిపీ అన్నమాట ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇవాళ అయితే నేను ఇందులోకి డల్మాలోకి అయితే పొటాటోస్, అలాగే గుమ్మడికాయ, ఇంకా పచ్చి అరటికాయ, వంకాయ, ఇంకా టమాటోస్ యాడ్ చేసుకొని అయితే చేసుకుంటున్నానండి. అయితే ఇప్పుడైతే నేను ఇందులోకి ఇంకా ధనియాల పొడి, ఉప్పు, పసుపు పసుపు అయితే కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. పెసరపప్పు మీద ఎక్కువ వేస్తే బాగుండదు. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిసేపు వేయించుకుంటున్నాను ఇక్కడ. సో కాసేపు వేయించుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఉడికించుకున్న పప్పు సగం ఉడికింటుంది కదండి, ఆ పప్పు అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో అందులో పప్పు వేసుకున్న తర్వాత ఇంకాసేపు ఉడికించుకుంటే ఒక 5-10 నిమిషాల్లోని మన డల్మా అనేది రెడీ అయిపోతుందండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే ఒక 5 నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నానండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి సగం ఉడికిన పప్పు అనేది వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసుకుంటే కాయగూరలు అనేవి వెజిటేబుల్స్ అనేవి శుభ్రంగా ఉడికిపోతాయండి. సో నేనైతే ఇలా చేసుకుంటాను. కొంతమంది అయితే పప్పు ఉడుకుతుండగా అందులోని సగం ఉడిగాక అందులోనే కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని అది ఉడికిన తర్వాత మళ్ళీ దాంట్లోకి తాలింపు అనేది వేసుకుంటారండి. కానీ నేనైతే ఇలా చేస్తానండి. ఎవరు ఏ విధంగా చేసుకుంటారు. సో ఈ డల్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లంచ్ చేసే టైం కూడా అయిపోయిందండి. సో వెదర్ చూసారా ఇక్కడ ఎలా ఉందో. అస్సలు వర్షాలు అనేవి ఇక్కడ తగ్గట్లేదండి. రోజు వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికి కూడా చూసారా ఎంత మబ్బుగా ఉందో. కొద్దిసేపటి ముందే వర్షం పడింది, అయినా కూడా మళ్ళీ ఇలానే ఉంది. రోజు ఇక్కడ మాకు వర్షం పడుతూనే ఉందండి. సో ఇప్పుడైతే లంచ్ చేసేద్దామా మరి. సో ఇప్పుడైతే రైస్ ఇంకా డల్మా, ఇంకా పొద్దున్నే మా ఆయన ఇంకా వదిన కోసం చేసిన లంచ్ బాక్స్లో కోసం చేసిన దొండకాయ ఇంకా ఆలు ఫ్రై అయితే ఉందండి. సో దాన్ని కూడా ఇక్కడ తినేస్తున్నామండి. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.